హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ పులుసు చేసి చూపిస్తాను. దానికోసం అయితే నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం బెల్లం ముక్క, కొంచెం శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు కాకరకాయలను అయితే పీల్ చేసుకుంటున్నాను. బొడిపల మందం పీల్ చేసుకోవాలండి, ఎక్కువ వద్దు. కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని బౌల్లోకి తీసుకోవాలి. కాకరకాయ ముక్కలలో టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కలుపుకొని కొద్దిసేపు ఊరనివ్వాలి. కాకరకాయ పులుసు కోసం చింతపండు నానబెట్టుకుంటున్నాను. కాకరకాయలోని వాటర్ని ఇలా తీసేయాలి. ఇప్పుడు కాకరకాయ పులుసు చేయడం కోసం ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది. సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర వేసుకుంటున్నాను 1 స్పూన్, 1/2 స్పూన్ ఆవాలు, 3-4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, 5-6 వెల్లుల్లి వేసుకోవాలి క్రష్ చేసుకొని. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యే వరకు, కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. తగినంత కారపొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికినాక చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండిని వాటర్లో కలుపుకొని పోసుకోవాలి, గ్రేవీ చిక్కగా ఉండడం కోసము. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే సరిపోలేదు, నేను అందుకే యాడ్ చేసుకున్నాను. చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎంతో హెల్దీగా ఉండే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కాకరకాయ పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.